ఈరోజు తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలు మాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నారు. పెద్దలు నారాయణ రెడ్డి గారితో మా నాన్న ఇంద్రారెడ్డి గారు పనిచేశారు, నారాయణ రెడ్డి గారితో అమ్మ సబితాయన రెడ్డి గారు పనిచేశారు. నాకు కూడా అవకాశం వచ్చింది. వాళ్ళ సోదరు శ్రీరామ్ రెడ్డి గారు మళ్ళీ మా కుటుంబంలో ఒక భాగస్వాములు కావడానికి మళ్ళీ వీరందరి మధ్యల మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే, కేటీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు హైదరాబాద్ శ్రీరామ రక్షగా నమ్మి మళ్ళీ బీఆర్ఎస్ కుటుంబంలో చేరబోతున్నందుకు శ్రీరామ్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అదే కాకుండా అట్లనే నరోత్తమ్ రెడ్డి గారు కూడా ఈ రోజు గారు పరిచయం. రామకృష్ణారెడ్డి అన్న నాకు చిన్నప్పటి నుంచి నాకు కూడా పరిచయం. అప్పటి నుంచి నరోత్తమ్ రెడ్డి గారితో మాకు దాదాపు 1981 నుంచి ఆ రోజు నుంచి మాకు సంబంధాలున్నాయి. పెద్దలు నరోత్తమ్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి నిత్యం నా వెన్నుతట్టు నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు నడుపుతున్నటువంటి మా నాయకులు రామన్న గారికి, అమ్మగారికి, పెద్దల అమ్మగారికి, పెద్దల అనంతరెడ్డి గారికి, రాయన్న గారు, సర్కిల్ నుంచి ముఖ్యంగా వచ్చిన డివిజన్ అధ్యక్షులే కానివ్వండి, కార్పొరేటర్లే కానీ, మాజీ కార్పొరేటర్లే కానివ్వండి, చేవెళ్ల నియోజకవర్గం ముఖ్యంగా మైనాబాద్ నుంచి వచ్చిన వివిధ స్థాయిలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు, పార్టీలో పనిచేస్తున్న నాయకులు అందరూ కూడా నమస్కారాలు. జై తెలంగాణ. నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. నాకు రాజకీయాల్లో సుమారు 25 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఇంద్రారెడ్డి గారు చనిపోయి ఈ ఏప్రిల్ 22కు దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. నాకు అమ్మకు ప్రత్యక్ష రాజకీయాలను దగ్గరికి వెళ్ళి గమనించే ఒక అవకాశం 25 సంవత్సరాల నుంచి ఉన్నది. ఆ యొక్క అనుభవంతో చెప్తున్నా. నా యొక్క రాజకీయ జీవితంలో నాకున్న అనుభవంలో ఇంత గొప్ప ఎత్తున ఫెయిల్ అయిన గవర్నమెంట్ నేను ఎప్పుడూ చూడలేదు. ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, స్పెక్టాక్యులర్ డిజాస్టర్ అని. తెలుగులో మనం దాన్ని అనువాదిస్తే దీనికన్నా గొప్ప యొక్క విఫలం చెందిన ప్రభుత్వం మనం చరిత్రలో ఎప్పుడు చూసి ఉండము. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాలు ఒకవేళ మనం ర్యాంకింగ్ చేయదలుచుకుంటే 1-2 స్థానాలు కాదు, 28వ ర్యాంక్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నది పరిపాలనలో. దానికన్నా కింద ఏమైనా రాష్ట్రాలు ఉంటే కిందికే పోతుంది, కానీ పైకి వచ్చేటట్టు ఏమీ కనిపిస్తలేదు. ఎప్పుడన్నా రాజకీయాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అధికారాన్ని లాస్ట్ గంట కూడా ఉంటే దాన్ని ఎంజాయ్ చేసి వద్దామని రాజకీయ నాయకులు అనుకుంటారు. నాయకుల యొక్క మనస్థితి, వాళ్ళ యొక్క స్వభావం, ఆలోచన స్వభావం అట్లుంటుంది. కానీ ఇదేం విచిత్రమో, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 3.5-4 సంవత్సరాలు ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళే కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే కానీ ఈ యొక్క పార్టీతో రాష్ట్రానికి కానీ ప్రజలకి కానీ ఏం మంచి జరగదు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. 3.5-4 సంవత్సరాల అధికారంలో ఉండగా కూడా, పార్టీ అధికారం ఉండగా కూడా పెద్దలు శ్రీరామ్ రెడ్డి గారే కానీ, నరోత్తమ్ రెడ్డి గారే కానీ ఈ పార్టీతో ఏమీ కాదు, ఈ నాయకులతో ఏమీ కాదు, మేము మళ్ళీ కేసీఆర్ గారితో పనిచేయడానికి వస్తున్నారంటే ప్రజల్లో ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత వ్యతిరేకత ఉందని ఒకసారి ఆలోచన చెయ్యండి. మన ఈ మధ్యలో నేను మా దోస్తుకు ఒకరికి అడుగుతున్నా, ఎట్లా కనిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ పరిపాలన చెప్పురాబాయ్ అంటే, ఆయన ఏమన్నాడంటే అప్పుడప్పుడు హైవే మీద పోతుంటే మందు బండి కింద పడుతుంది చూసినావా ఎప్పుడన్నా అన్నాడు. మందు తీసుకుపోయి బండి అడ్డం పడుతుంది చూసినావా ఎప్పుడన్నా, చూసినా ఏమవుతుంది అని అడిగింది. ఏమవుతుంది, ఎవరిని దొరికినంత సంకలు పెట్టుకుంటాడు, కాళ్ళలో పెట్టుకుంటాడు బాటిల్. అక్కడ డ్రైవర్ గారు ఎంత దొరికితే అంత ఎత్తుకొని పోతాడు, ఎవ్వడు బండి లేపుకొని ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తేనే గదే కనిపిస్తుంది అన్నాడు. ఎవరికి దొరికితే అని తీసుకొని పోలే, బండి లేపుదాం, మళ్ళీ నడుపుదాము, ట్రాఫిక్ క్లియర్ చేద్దాం అనేది ఏం లేదు ఈ పరిపాలన. గట్లా కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంత గొప్పగా నడుగుతున్నది. కాబట్టి ఈరోజు ఒక విషయం యాద పెట్టుకోండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క బలం పెరుగుతున్నది. కేసీఆర్ గారి బలం రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతున్న మాట మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో విషయం మీకు యాద్ చేయాలి. మన దగ్గర వ్యాపారాలు ఎట్లయితుండే మైనాబాద్ మండలే కానీ మన దగ్గర మనకు బాగా తెలుసు. ఎప్పుడన్నా మీటింగ్లు రండి అంటే మీరందరూ మీటింగ్లు చేసుకున్న తర్వాత అప్పుడు వస్తుంది రియల్ ఎస్టేట్ మీటింగ్లు. ఈరోజు మైనాబాద్ పోయినా ఇంకెక్కడికి పోయినా అసలు అడిగేటోడు లేడు, చేసేటోడు లేడు. ఎక్కడ బండ్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ రియల్ ఎస్టేట్ అక్కడనే అనుకున్నారు. దేనికోసం? మన దగ్గర హైడ్రాని తీసుకొచ్చి, మిగతా అన్ని తీసుకొచ్చి అడ్డగోలుగా పేదోళ్ళు ఇల్లు కొట్టినకనే వనుకొస్తున్నది హైడ్రా. ఉదాహరణకు మైలార్దపల్లి మెయిన్ రోడ్ మీద మన దగ్గర ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం బిల్డింగ్లు కొట్టిర్రా? రోడ్డు మీద ఎవరిదన్నది ఇల్లు? ఎమ్మెల్యే సాబ్ ఇల్లు కొట్టిర్రా? హైడ్రా అంటే కాంగ్రెస్ ఆస్తులు కనపడవు, పేదల ఆస్తులు కనిపిస్తాయి. మళ్ళీ ఎమ్మెల్యే సార్ 4 సార్లు గెలిచిండు, ఆపాలి కదా. బయటకు వచ్చి వీళ్ళందరూ నాకు ఓట్లు వేసిన వాళ్ళే,
వీళ్ళందరూ బిల్లు కొట్టదని చెప్పారు కదా. ఎమ్మెల్యే సాబ్ ఇల్లుకు మాత్రం ఏం కాదు, హైడ్రాకి ఎమ్మెల్యే సాబ్ ఇల్లు కనిపించదు. పేదలు కట్టుకున్న ఇల్లులు, పేదలు కట్టుకున్న వ్యాపారాలన్నీ కూడా కొట్టిపోయినారు. హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అంట దాని పేరు. హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ కాదు, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అసెట్ ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చారు. అందుకే రామన్న గారికి నేను అప్పుడప్పుడు చెప్తుంటా, వీళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఇట్లా తీసుకొచ్చిండ్రో, కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టిన ప్రాపర్టీలన్నీ తిరిగి తీసుకొని మేము కోబ్రా తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కబ్జాలైనా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆక్రమించిన భూములన్నీ తిరిగి రికవర్ చేసుకోవడానికి మేము కోబ్రా తీసుకొస్తాం. వాళ్ళు హైడ్రా తెచ్చిర్రు, మేము కోబ్రా బరాబర్ తీసుకొచ్చి మాత్రం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కబ్జాలు చేస్తున్నారో మాకు తెలుసు. గ్రౌండ్ లెవెల్లో పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు ఎన్ని భూముల అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు, ఎన్ని కబ్జాలు చేస్తున్నారు, ఎంత బెదిరిస్తున్న విషయం మాకు తెలుసు. ముమ్మాటికి మేము అధికారంలోకి వస్తాం. 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడైతే కబ్జాలు పెట్టిర్రో, హైడ్రాన్ వాడుకొని ఎక్కడెక్కడైతే ప్రజలు బెదిరించి ఎవరైతే ఆస్తులు కొలగొట్టిర్రో, మేమన్నీ కూడా అప్పుడు అసెట్ రికవరీ అన్ని కూడా చేసి అప్పుడు న్యాయం ఏంటో మేము చూపిస్తామని మనవి చేసుకుంటూ, రాయన్న నియోజకవర్గంలో కానీ, చేవల నియోజకవర్గంలో కానీ రామన్న మీకు మాటిస్తున్నా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ 2 నియోజకవర్గాలు ముమ్మాటికి బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది, కేసీఆర్ గారి నాయకత్వం నిలబడుతుంది, కేసీఆర్ గారి నాయకత్వం నిలబడుతుంది అని చెప్పి మీ అందరు సాక్షిగా రామన్న కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.